నిశ్శబ్దత అనేటువంటి కనబడతలేదు, కామ్ గోయింగ్ అనేటువంటిది కనబడట్లేదు, కూల్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఏ విధంగా కనబడట్లేదు. ఈ క్రైస్తవులలోనే ఎక్కువ గొడవలు కనబడుతున్నాయి. ఏ గృహం నుంచి అయితే నిత్యమైనటువంటి దైవ సంబంధమైన ఆరాధనలు వినబడాలో ఆ ఇంటిలో నుంచి ఆరాధన వినబడకపోగా రోజు గొడవేనండి బాబు. పైగా బైబిల్ పెట్టుకుని ఆరాధనకి వెళ్తుందండి ఆదివారాలు ఇవిడి, శుక్రవారం అయితే ఉపవాసం అంటదండి. ఏ రోజైనా సరే ఇంట్లో గొడవలేని రోజు ఏదన్నా ఉందా అంటే అని చెప్పి ఒక అన్యుడు అంటున్నాడంటే నువ్వు ఎంత దిక్కుమాలను బతుకుతున్నావో అర్థం చేసుకో. ఒక గొడవ లేని రోజు ఉండదు, ఒక అరుపులు లేని రోజు ఉండదు, ఒక కొట్టుకోని రోజు ఉండదు. భర్త భార్య కలిసి ఒక్క రోజైనా తిట్టుకోకుండా ఉంటారా అంటే ఒక్క రోజు కూడా ఉండరు. ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలే. మళ్ళీని రోజు తిట్టుకుంటారు, రోజు కొట్టుకుంటారు, రోజు అరుచుకుంటారు. లోకం చూసి నవ్వుకుంటా ఉంది.